స్టార్ట్ అవుతలేదు. ఇంకా నేను ఫోర్స్ చేస్తే మోటార్కి ప్రాబ్లం అవుతుంది. ఓ పోర్షా 911 ఏంది కెనెరానా? ఓ హలో గైస్, ఎలా ఉన్నారు మీరు అందరూ? సో చాలా టైం తర్వాత వీడియో అయితే చేస్తున్నా. మన గణేషుని నిమజ్జనము, గణేష్ చతుర్థి అవన్నీ మధ్యలో ఉండే కాబట్టి టైం అయితే అస్సలు దొరకలేదు. ఎందుకంటే ఆఫీస్లో గణేష్, మళ్ళీ ఫ్రెండ్స్తో గణేష్, నిమజ్జనం అవన్నీ చాలా 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 అసలు టైమే దొరకలేదు. సో ట్రిప్ తర్వాత మన డ్యూక్ ఆల్మోస్ట్ ఎంత 7,000 నియర్ తిరిగిందనమాట. సో ఫస్ట్ మైలేజ్ టెస్ట్ వచ్చేసి నేను ఫస్ట్ సర్వీసింగ్ తర్వాత చేసినాము. సో నేను సెకండ్ సర్వీసింగ్ తర్వాత మైలేజ్ టెస్ట్ చేస్తా అని చెప్పిన కదా. సో ఈరోజు మనము మైలేజ్ టెస్ట్ చేద్దామన్నమాట. సో ఒకసారి మీటర్ రీడింగ్ చూసుకోండి మీరు. 7,895. సో 7,895 కిలోమీటర్స్ సెకండ్ సర్వీసింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు చెక్ చేయాలి యాక్చువల్లీ మైలేజ్ ఎంత వచ్చింది. మీరు నా ఫస్ట్ మైలేజ్ టెస్ట్ వీడియో చూడకపోతే ఇక్కడ ఐ బటన్లో వస్తుంది అనుకుంటా, వెళ్ళి చెక్అవుట్ చేయండి. సో అప్పుడైతే 43 వచ్చింది మైలేజ్. కొందరు ఫేక్ అన్నారు, కొందరు అది ఇది అన్నారు. సో ఈరోజు మళ్ళీ జెన్యూన్గా టెస్ట్ చేద్దాము. ఫస్ట్ ఇందులో 1 బార్ పెట్రోల్ ఉంది కదా, లోపల పెట్రోల్ ఉంది. ఇదంతా 2 బాటిల్స్లో తీస్తాము. ఒకటేమో 1 లీటర్ బాటిల్లో, ఒకటి 1.2 లీటర్స్ బాటిల్లో తీసి మొత్తం ఎండ్ చేసి దాని తర్వాతనే మైలేజ్ టెస్ట్ అయితే మనం చేయాలి. సో లెట్స్ ఫస్ట్ అయితే పెట్రోల్ తీస్తాం. మొత్తం 1.2 లీటర్స్ ఇది ఒక బాటిల్ అండ్ కరెక్ట్ 1 లీటర్ ఇది ఒక బాటిల్. టోటల్ 2.2 లీటర్స్ అయితే వెళ్ళింది. 1 బార్ ఉండే, అంటే బండి రిజర్వ్లో కూడా లేకుండే. సో లోపల ఎంత పెట్రోల్ ఉంది మనకైతే తెలియదు. లాస్ట్ టైం ఇట్లానే పోతే నేను ఆల్మోస్ట్ 60 కిలోమీటర్స్ వెళ్ళిపోయినా, బట్ లోపల పెట్రోల్ చాలా ఉండే. ఈసారి లోపల పెట్రోల్ లేదు. ఎక్కడ దాకా వెళ్తామో చూద్దాం. ఎక్కడ ఆగిపోతే అక్కడ 1 లీటర్ పెట్రోల్ వేసి ట్రిప్ 0 చేసి అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం మన జర్నీ. చలో బైక్ మీద ఇంటికాడనే ట్రిప్ 10 చేసుకుందాము. ట్రిప్ ఇన్ఫో, ట్రిప్ 1, ట్రిప్ 10, ట్రిప్ ట్రబుల్ 2 ఉంది. చలో 0 అయిపోయింది. టైం అవుతుంది 4:17. పెట్రోల్ ఎప్పుడైపోతుందో నాకు తెలిసి తొందరగా అయిపోవాలి. ఎందుకంటే సైడ్ స్టాండ్లో పెట్టినప్పుడు పెట్రోల్ అయిపోయినట్టు అనిపించింది, బండి ఆఫ్ అయిపోయింది. పెట్రోల్ తొందరగా అయిపోతే తొందరగా నేను 1 లీటర్ పెట్రోల్ వేసి దాని తర్వాత ఈజీగా చెక్ చేసుకోవచ్చు. పెట్రోల్ తీసినాక కూడా ఇంకా 2.9 కిలోమీటర్స్ నడిచింది, ఇంకా నడుస్తుంది. సో సారీ గైస్, నేను ఇంట్రొడక్షన్ ఇవ్వలేదు. ఎవరైతే కొత్తగా జాయిన్ అయినారో వాళ్ళ కోసం చెప్తున్నా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో దిస్ ఇస్ శివం కురిల్ అండ్ యు ఆర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ ద బ్లూఫిన్ రైడర్. సో మనది డ్యూక్ 250 మీద వీడియోస్ అయితే అన్నీ వస్తాయన్నమాట. ఇంతకుముందు నా దగ్గర 220F ఉండే. సో దాని పేరు వచ్చేసి బ్లూఫిన్. సో అప్పటి నుండే నా ఛానల్ పేరు బ్లూఫిన్ అని వచ్చింది. అండ్ ఈ డ్యూక్ 250 పేరేమో నా సబ్స్క్రైబర్సే పెట్టారు. పేరైతే గుర్తులేదు, బట్ నా సబ్స్క్రైబర్ వల్లనే నాకు ఈ డ్యూక్ 250కి పేరు దొరికింది, విచ్ ఈజ్ మ్యాక్స్. సో దీన్ని మ్యాక్స్ 250 కూడా అంటారు మన సబ్స్క్రైబర్స్. కొత్తోళ్ళకి పాతోళ్ళకి అందరికీ చెప్తున్నాను, నా పాత మహాబలేశ్వర్ మహారాష్ట్ర ట్రిప్ వీడియోస్ చూడకపోతే ఐ బటన్లో లింక్ ఇస్తాను, ప్లీజ్ వెళ్ళి చెక్అవుట్ చేయండి. అయితే ఈరోజు మైలేజ్ టెస్ట్లో యావరేజ్ ఇండియన్ స్పీడ్ అయితే మెయింటైన్ చేస్తాను, 50, 60 అండ్ దెన్ స్ట్రెచ్ దొరికితే 100. నార్మల్గా నడిపిస్తున్నా నేనైతే, ఎట్లయితే నడిపిస్తానో నార్మల్గా. అండ్ ఈ మైలేజ్ టెస్ట్ మీ నడిపేదానికి నా నడిపేదానికి వేరీ కూడా కావచ్చు, బికాజ్ నడుపుల్లో ఫరక్ ఉంటుంది. అండ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు డ్యూక్ 250 రిలేటెడ్ వీడియోస్ అయితే వస్తాయి, ట్రావెల్ వీడియోస్ కూడా వస్తాయి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ వస్తుంది అనుకుంటా. ఇన్స్టాగ్రామ్లో నేను చిన్న చిన్న స్టోరీస్ అండ్ పోస్ట్ పెడతా ఉంటా. జరికిస్తుంది కొంచెం జరికిస్తుంది. ఒక దిమాగ్ ఖరాబ్ అయ్యా, నిజంగా చెప్తున్నా. ఉంటా హ్యాంగ్ అయిపోతుంది తెలుసా గోప్రో, వండుతుంది తెలుసా అట్లయితే. ఇక్కడ జరికిస్తుంది బండి. ట్రాఫిక్లో
ట్రాఫిక్ మధ్యలో ఆగొద్దు, ఏమైనా కావాలి కానీ. ఓ పోర్షా 911 ఏంది కెనేరానా? ఓ అండి మొత్తం ఆగిపోయేదాకా మాత్రం పెట్రోల్ వేయా నేను, కరెక్ట్ 1 లీటర్. చూడండి గైస్, బండి అయితే ఆగిపోయింది, స్టార్ట్ అవుతలేదు. ఇంకా నేను ఫోర్స్ చేస్తే మోటార్కి ప్రాబ్లం అవుతుంది. సో ఇక్కడ మనము ఇప్పుడు చూడండి, నేను ఇంటికాడ నుంచి 8.3 కిలోమీటర్స్ వచ్చిందనమాట మొత్తం పెట్రోల్ తీసినాక. 2.2 లీటర్స్ పెట్రోల్ తీసినాక 8.3 కిలోమీటర్స్ అయితే వచ్చింది. యావరేజ్ స్పీడ్ వచ్చేసి 29 km/h. యావరేజ్ ఇదేంది ఫ్యూల్ ఎఫిషియన్సీ 34 km/L. ఇక్కడ చూపించింది 34. ఇప్పుడు మనం బండి ఆఫ్ చేసి పెట్రోల్ వేసి మళ్ళీ ట్రిప్ 10 చేద్దాం. చలో ఇక్కడ ఐమ్ గోయిన్ పోర్ కరెక్ట్ 1 లీటర్ ఆఫ్ పెట్రోల్. అది ఎక్కడుందంటే అండి, కరెక్ట్ 1 లీటర్ పెట్రోల్. ట్రిప్ ఇన్ఫో ట్రిప్ 1 8.3 ఉంది కదా, దీన్ని మొత్తం 0 చేస్తున్నాం. చలో 000. ఇప్పుడు బండి చేద్దాం స్టార్ట్. టైం చూసుకోండి 4:39. ఎప్పటి వరకు 1 లీటర్ అయిపోతుందో తెలియదు. బండి ఇంకా రిజర్వే చూపిస్తుంది. ట్రిప్లోనే పెడదాం కదా, ట్రిప్ 1. నేను గ్లవ్స్ వేసుకుంటా ఎక్సిలేటరే అర్థం కాదు. అండ్ గైజ్ మీరు నాకు యాక్చువల్లీ మీ అందరితో డౌట్ ఉంది, ఎవరెవరైతే KTM డ్యూక్ 250 ఓన్ చేస్తున్నారో మీకు ఫ్రంట్ డిస్క్ ప్యాడ్స్ తొందరగా అయిపోతున్నాయి, తొందరగా కన్జ్యూమ్ చేస్తుందా? ఎందుకంటే నాది బండి 7000 తిరిగింది కదా, ఇప్పటికి ఇది 3rd బ్రేక్ ప్యాడ్ ముంగడిది. నాకు అర్థమవుతలేదు అసలు, బ్రేక్ అప్లై చేయొద్దు అన్నాడు. నేను ఎక్కువ ఫ్రంట్ బ్రేక్ కూడా యూజ్ చేస్తలేను, బట్ అయినా బ్రేక్ ప్యాడ్స్ చాలా తింటుంది. ఓన్లీ ఫ్రంట్, బ్యాక్ సైడ్ది కాదు. అంటే యూట్యూబ్లో నేను కొన్ని వీడియోస్ చూస్తే KTMవి బ్రేక్ ప్యాడ్స్ 489 ఒకటి ఉంది, 3000 ఒకటి ఉంది, 2700 ఒకటి ఉంది. సో అది సెరామిక్ బ్రేక్ ప్యాడ్స్ అంటారా? మరి నా యూసేజ్ అట్లుందా? మీ బండికి కూడా కన్జ్యూమ్ అవుతుందా? ప్లీజ్ నాకు ఇది చెప్పండి కమెంట్ సెక్షన్లో. గైజ్ 8.3 కిలోమీటర్స్ నడిచిన ఎక్కడ నుంచి, ఇప్పుడు మనం ఉన్నాం హైటెక్ సిటీ నుంచి రైడ్ కొట్టి మనం వెళ్దాము కూకట్పల్లి సైడ్. సో అప్పటి వరకు అయితే 4th 5th గేర్లో నడిచింది బండి. ఇప్పుడు నేను యాక్చువల్లీ ఇక్కడ నుంచి కూకట్పల్లి అవుటర్ కొట్టేసి కొంచెం 6th గేర్లో కూడా బండి నడిపిద్దాం అనుకుంటున్నా. గైస్ 10 కిలోమీటర్స్ అయితే వచ్చేసింది బండి. గైస్ 15.9 16 కిలోమీటర్స్ అయితే నడిచింది. మీరు బండి చూడవచ్చు 6th గేర్ నడుస్తుంది ఇప్పుడు. సో సిటీ మొత్తం మనము ఆల్మోస్ట్ 15 కిలోమీటర్స్ అట్లా కవర్ చేసినాము. ఇప్పుడు ఇక్కడ నుంచి హైవే ఉంటుంది, సిటీ 15 కిలోమీటర్స్, హైవే ఎంత పోతుందో చూద్దాము. ట్రాఫిక్ మామూలు పట్టేసిరు, డ్యాన్స్ ఆడుతుండు మనోడు. గైస్ ఇక్కడ నుంచి ఏంటంటే హైవేనే మొత్తము, బండి 6th గేర్ 5th గేర్ నడుస్తుంది, మొత్తం హై గేర్స్ మీద నడుస్తుంది బండి మంచిగా. గైస్ 30 కిలోమీటర్స్ తిరిగింది గైస్ బండి. 30.2. యూ కెన్ చెక్, ఇగోండి 30.2. షోరూమే 35 kmpl క్లెయిమ్ చేస్తుంది. సో 35 అయితే ఈజీగా పోతుంది అనిపిస్తుంది నాకు. 31.4 కిలోమీటర్స్ ఇవ్వండి గాయస్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏమంటారు మీరు, 35 కిలోమీటర్స్ వచ్చేసింది బండి 1 లీటర్ పెట్రోల్లో. సో 35 కిలోమీటర్స్ పర్ లీటర్ అయితే షోరూమే క్లెయిమ్ చేస్తుంది. సో షోరూమ్ చెప్పిన మైలేజ్ అయితే వచ్చేసింది 35. ఇక షోరూమ్ చెప్పిన దానికంటే ఎక్కువ పోతుంది బండి. లాస్ట్ టైం 43 పోయింది, మీరు ఎవ్వరు నమ్మలేరు. 34.9, నౌ 35.
చూద్దాం, ఇంకా బండి జర్కేమి ఇస్తలేదు. 38 తర్వాత కొంచెం జర్కిచ్చింది నాకు బ్యాక్ సైడ్. 38 కిలోమీటర్స్ చూడండి, 38 కిలోమీటర్స్ తర్వాత నాకు జర్కిచ్చింది బండి కొంచెము. మళ్ళీ మంచిగా గుంజుతుంది జర్కిచ్చిన తర్వాత. 38.3, 38.4. బండి ఇప్పుడు ఆగిపోతుంది. ఇక్కడ ఫ్యూల్ సింబల్ కూడా చూపిస్తుంది మెల్లగా. బండి ఆగిపోతుంది. 39.6. అట్లీస్ట్ 40 కిలోమీటర్స్ అన్న పోవాలి ఇది. లాస్ట్ టైం 43 పోయింది. చలో మళ్ళీ గుంజింది. 40 కిలోమీటర్స్ అయిపోయింది గైస్. 40 కిలోమీటర్స్ అయిపోయింది. అందరికీ వీడియో ఎవరైతే 28 ఇస్తుంది 25 ఇస్తుంది అంటారు కదా, వాళ్ళందరికీ ఫస్ట్ వీడియో షేర్ చేయండి. ఇంకా పోతుంది బండి. ఓ ఇప్పుడు జర్కిస్తుంది. పోతుంది, కొంచెం పోతుంది 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 పోతుంది. అయిపోయి ఇక్కడ సింబల్ వచ్చేసింది చూడండి. బండి కూడా జర్కిస్తుంది డేంజర్గా. ఇంకెంత పోతుంది? 41 పోతుంది అంటారా? ఐ డౌట్ 41 పోతుంది. ఐ డౌట్. చాలా అయిపోయింది బండి. 40.6 కిలోమీటర్స్. స్టార్ట్ అయితే లేదు గైస్. 40.6 కిలోమీటర్స్ అనుకోండి, స్టార్ట్ అయితే లేదు బండి. చూడండి, దీనికంటే ఎక్కువ నేను అజ్జయ్యాను. సో చూసుకోండి గైస్. ట్రిప్ 1 40.6 కిలోమీటర్స్, అది 7 కొంచెం ఆఫ్ అయినాక వచ్చింది 100 మీటర్స్. సో ట్రిప్ 1 40 కిలోమీటర్స్ అనుకోండి. ఈ 1.2 లీటర్స్ ఫ్యూల్ కూడా లోపల పోయింది. ఇక వచ్చినాం ముంబై హైవేలో ఉన్నాం మనము. సో వెళ్ళి సదాశివపేట వెళ్ళి ఛాయ్ తాగేసి రిటర్న్ ఇంటికి వెళ్ళిపోదాం. సో తెలుసు కదా, ఈ వీడియో నచ్చితే ఏం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ ఈ వీడియోని షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తోని, మీ అందరి ఫ్రెండ్స్కి షేర్ చేయండి.